ఒక్కొక్కళ్ళు నమూనాలే బాబు. తవ్వకాల నుంచి ఏరేడి పంపిస్తున్నట్టున్నారు నాన్నగారు. అరే అసలు పెళ్లి వద్దంటుంటే. అమ్మ అయిపోయింది ఇప్పుడు. అమ్మ ఏంటి ఇంకో ఐటమ్ గాని సెలెక్ట్ చేశారా నా మీదకి పంపడానికి? నేను ఎవరిని కలవను అసలే. దివ్య, నాన్నగారు. చలపతి అని మంగళ టెక్స్టైల్స్ వాళ్ళ అబ్బాయి. చుట్టాలే మనకి. వచ్చి కలుస్తాడు, మాట్లాడు. అలాగే నాన్నగారు. ఇబ్బంది ఏం లేదుగా? లేదండి. ఈ మీటింగ్లు మాట్లాడడం కష్టంగా ఉంటే చెప్పేసేయ్, ఆపేద్దాం. వచ్చిన వాళ్ళలో మంచి కుర్రాన్ని నేనే సెలెక్ట్ చేసి ఫిక్స్ చేస్తాను, సరేనా? చలపతికి నీ నంబర్ ఇచ్చాను, కాల్ చేస్తాడు, కలిసి మాట్లాడు. ఉంటానమ్మా. అలాగే అండి. పేరెంట్స్ ని డీల్ చేయడం ఒక ఆర్ట్ అమ్మా. మనం వింటున్నట్టే ఉండాలి. ఉండాలంటే ఒప్పుకున్నట్టు ఉండాలి. ఉండాలంటే గేమ్ ఆడినట్టుగా ఉండాలి. కానీ రిమోట్ మన చేతుల్లో ఉండాలి. అదిరా నేర్చుకుంటారా హౌ టు డీల్ విత్ డాడీస్ అండ్ మమ్మీస్ అని. శౌర్య, అమ్మా వాచ్మెన్ కరెక్ట్ గానే చెప్పాడు రా నువ్వు ఇక్కడ ఉంటావని. నువ్వు తాగు నాన్న, పర్వాలేదు. అమ్మా నువ్వేంటి ఇక్కడ? చీచి ఇదేంట్రా, ఉప్పు లేదు కారం లేదు, చండాలంగా ఉంది. రేపటి నుంచి అందరు ఇంట్లోనే కూర్చోండి. ఈ చెత్త ఫుడ్ తినొద్దు. బీర్తో పాటు వేడి వేడి ఆనియన్ పక్కడ కూడా చేసి పెడతాను, బాగుంటుంది. అమ్మా ఏం చేస్తున్నావే? ఏం లేదు నాన్న, ఇప్పటి వరకు ఒక డజన్ అమ్మాయిల్ని చూసావు. ప్రతి అమ్మాయికి ఇది బాగాలేదు అది బాగాలేదని ఏదో ఒక వంక పెట్టావు. నిన్నే కదా నీకు యూఎస్ నుంచి లెటర్ వచ్చింది. అప్పుడు అర్థమైంది ప్లాన్ అంతా. ఏదో ఒక వంక పెట్టి 3 నెలలు నన్ను మాయ చేసి ఎలాగో అలాగా ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోదామని. పెద్ద చదువు లేదు గాని ఏదో కొంచెం తెలివి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నీకున్న తెలివితేటలు కూడా నావేరా. లేదే. లేదా అయితే నా మీద ఒట్టేసి చెప్పు. యూఎస్ వెళ్లే ముందు పెళ్లి చేసుకుంటానని నా మీద ఒట్టేసి చెప్పు. జేజ్ మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు జైలేందుకు ఒట్టేందుకు? అసలు నమ్మకం లేదు. నాకుందిరా. చేస్తావా లేకపోతే పిల్ల నచ్చే వరకు నీతోనే ఉండిపోతాను. మరి కార్తీక్ నాన్న చూసుకుంటారు. మరి జైలు దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తే పోతుంది కదా. ఏంటి పప్పుగా? చీచి మన ఫ్లాట్ కి రా. ఎలాగైనా 3 బెడ్రూమ్లు. ఈడొక్కడే కదా అక్కడ ఉండేది. ఎందుకు దండగా? ఏమంటావు? చక్కగా అందరికీ వండి పెడతాను. ఇలా బయట తింటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మొన్నే టీవీలో చెప్పారు సత్యనారాయణ గారు. సరే పెళ్లి చేసుకుంటున్నా, జైలు మీద చేసుకుంటున్నా. నిజంగా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఫస్ట్ టైం పబ్ లో బాగుంది. అమ్మా 30 minutes నుంచి వెయిటింగ్ ఇక్కడ. నేను వెళ్తున్నా. చుట్టాలైతే నాకేంటి? గుర్తుందా? మర్చిపోయాడు బాబు, చిన్నప్పుడు మా సినిమా పెళ్లికి వచ్చారు కదా, నీ చేతుల్లో అడ్డు లాక్కున్నాను జబ్బే కూర్చావు. మర్చిపోయాడు గుంటకనా? ఆపరేషన్ చేయాలి లాగారు బాబా. ఆ కోపంలో వచ్చిన అడ్డు పెళ్లి పెట్టి నాకు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో మా అమ్మ చెప్పింది వరుస మరలో వద్దురా మన చుట్టాలే అని. అంతేనా బాబు? ఆవిడ మనసంతా సినిమా కూడా రిలీజ్ అయింది. అదంతా గుర్తుందా? లేదు. ఏం గుర్తుంటదిలే, అప్పుడు గోదగుంటావు మరి. నా మోకాల్లాగా వచ్చినాను. ఏటి దివ్య, ఈ మధ్యన ఏ సంవాదాలు వచ్చినా చెక్కేమంటున్నావంట? ఏటి చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి. నాంగేశారు దొంగ చూపులు. హలో ఎరా, దాంతో ఉన్నా టీవీ మనకి ఏదో వాళ్ళు బాబు పంపించాడని వచ్చిందంట. మన సెట్ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ చేస్తాను నువ్వు ఉండవమ్మా. చేసింది అర్థం చాలటి ఆల్రెడీ జబ్బు ఊడిపోయింది అక్కడ. అర్థం వాళ్ళకి ఇంకేటి? హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది. డెస్ అంతే 10 లాడే ఉంటావా? మన షాపులో మీటర్ 150 రూపాయలు. 5 మీటర్లు అంటే ఎక్కతెక్కలు అయిపోతుంది తెలుసా? కుటుకులు 250 రూపాయలు. మొత్తం 10 రూపాయల్లో నీదో నాదని డెస్ అయిపోతుంది తెలుసా? ఇదిగో డబ్బులు తగలేక బాబా, చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నాను. ఎప్పుడైనా వినిపించుకున్నావు ఏంటి? అలా కాదు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చా, అలా డిస్కౌంట్ ఇచ్చేద్దాం. నీకు డిస్కౌంట్ ఏంటి? షాపింగ్ ఇదైతే మీ ఆడ మగ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి గిఫ్ట్ ఇచ్చేద్దాం, ఉంచుకుంటారు వాళ్ళు. మళ్ళీ చెప్తానన్నా గజంబ తెచ్చుకోగలను. ఒక్క నిమిషం. హలో ఎరా, మన మాటలకి అసలు ఏదో అయిపోతున్నారు. ఇది ఫోటోనా చూపిస్తారా? సారీ. హే దివ్య, వాట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? అదే ఫ్రెండ్ మీట్ అవుదామని. అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. తర్వాత ఓసే దియ్యా,
కాకినాడ నుంచి మా ఫ్రెండ్ ఫోను. నీకు నా పెళ్ళి అంటే నమ్మట్లేదు బాబా. ఫోన్లో చెప్పు సార్ అడిగి. ఊర్లో ఎయిటింగ్ అందరూ ఇదిగో కాకినాడ బొమ్మడే వస్తాను తెప్పించమంటవా? అదేనే చిన్నప్పుడు చింత సిగరేజ్ ఉంటే మొత్తం దాకా దుడిచాను కదా. మర్చిపోయి ఉంటావు. నువ్వు బస్సు పంపించారా? వాటమ్మా మా అన్నగారమ్మా మంచి రీసౌండ్ పార్టీలో ఉన్నాడమ్మా. చెప్తాను డోంకి. చూస్తే చాలా మంచోళ్ళలో ఉన్నాడు పాపం. మా అమ్మ ఏమి వేసి అంటేనే కాలిపోతుంది నాకు. ఈ కోన్కిస్కా గొట్టం కాడెవడు? ఏంటి దియ్యా వెళ్దామా? తొమ్మిడెవరో పెండా హాయ్. అలానే శౌర్య. శౌర్య బాగుందమ్మా అరిలాగా చొక్క బాగుంది. నా పేరు శలపతి. ఏంటి సెట్ పారిందేటి? ఫుట్పాత్. పుట్టుపత్త మా షాప్ లో ఏది కావాలో దొరికి తెలుసా? ఏ బ్యాండ్ కావాలో బ్యాండ్. కెల్వి నీళ్ళు, జాకెట్ జోను, ఇంకోటి కొండ మీద ఫిగర్ ఉంటది. ఏంటది? టామిల్ ఫిగర్. టామీ సిమి ఏదో. ఇగో నీకు ఏది కావాలో దొరికేద్దే. ఇగో 2 రోజుల ముందు చెప్పనుకో ముద్రం చేస్తాను. నీకేమో ఆయన చెప్పదియా అన్నాడు కదా. అలా నానా పని అయిపోయింది వచ్చేస్తాను. ఏంటి షాప్ రద్దీగా ఉందా? 5 నిమిషాలు ఉంటాను, బయలుదేరిపోతాను. ఇగో నేను షాప్కి వెళ్తాను దియ్యా. 9 మాట బేగండి వెళ్ళిపోవాలి. చేస్తా. నువ్వు మాత్రం షాప్కి రావాలి, మర్చిపోకూడదు. ఓ హనుమంతు మనం ఊరికే ఎదురు చేయాలరా బాబు. ఫన్నీగా ఉందా నీకు? నీ క్యాండిడేట్ అదిరిపోయాడు. షటప్. వాడి షాప్ లోనే చీరలని చుట్టేసి నిలబెట్టి నిప్పెట్టేస్తాను. లాడీ నా సంగతి సరిగ్గా తెలియక వాగుతున్నాడు. సో ఫైనల్ గా చలపతానికి దొరికిపోయా అనమాట. గుడమ్మా. చిచి, వీడిని చేసుకుంటే 2వ రోజే డివోర్స్ ఇచ్చేస్తా. గడి పఫలు. అసలు దున్నపోతికి ప్యాంట్ షర్ట్ వేసినా వీడికంటే అందంగా ఉంటుంది. ముష్టి మొహంగాడు. వీడిని చేసుకోవడం కంటే ఈ గొట్టంగాడిన చేసుకోవడం బెటర్. లడీ. దివ్య ఐ లవ్ యూ. యాక్చువల్ గా మనమే ఎక్కడో దివ్యాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నామమ్మా. మనం కాదు, నువ్వు. నేనే. పాప మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటమ్మా. మరి కజిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా. పేదవాళ్ళ గంటకోలా మాట్లాడతారమ్మా. దైతులు వదిలిపోయింది అనుకుని మర్చిపో. లేదు మావయ్య, తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు. నువ్వు కాదని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను? వదిలేశాను. శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ లో చదివింది. పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి బతిమాలింది. అవునా? నువ్వు పిచ్చి మాల చూసిల్లమ్మా, ఇవన్నీ నమ్మకూడదు. నేను నమ్మలేదమ్మా, ఒట్టు. ఏ ఎందుకు నమ్మలేదు? పాత సినిమాలో సావిత్రి లాంటి దానివి. నీ గురించి అలా ఎలా అనుకుంటా అసలు? ఈ దొంగేడుపులు ఏడవద్దని తిట్టి పడేశా. కరెక్ట్. జన్మలో చూడక పిల్లని. పాపా, అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను. కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుందమ్మా. నీకేదో ముందెట్టేరాలో. మరి ఇప్పుడు ఏం చేద్దావే? తప్పులు చేశారని మనుషులను వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మనతో మాట్లాడడానికి ఎవరుండరని నువ్వే కదమ్మా చెప్పావు. నేనా? నేనెప్పుడు రా అన్నాను? నాకంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా. 1995 మార్చి 1 గురువారం గుర్తులేదమ్మా నీకు? చందమామని చూపిస్తూ అన్నం పెడుతూ నువ్వే కదమ్మా చెప్పావు. నాకు గుర్తుంది. కరెక్ట్, నాకు గుర్తుంది. సరే ఇప్పుడు ఏమంటావు నాన్న? నీ ఇష్టమే నా ఇష్టమమ్మా. నాకెందుకో నేను దివ్యనే బాగా చూసుకుంటది అనిపిస్తుంది. బట్ మీ ఇష్టం. మరి నాన్నగారికి ఏం చెప్దాం? వాళ్ళు మన అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దోయించేద్దాం. మావయ్య మీరు ఆగండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది. అసలే నాకు భయం కదమ్మా. ఆవిడ మన ఇష్టానికి వదిలేసాడుగా మరి. ఆలోచిస్తుంటే ఓ పని చేద్దాం, ఒప్పేసుకుందాం. సరే, మీ సంతోషమే నా ఆనందం. కానివ్వండి, లెట్స్ డూ ఇట్. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పెడతాను. చాలే నీ వడాయి. డాక్టర్ ఎవరు? ప్రసాద్ రెడ్డేనా? నోర్మల్ సిగ్గు లేకుండా. ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు. రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్. ఓయేమో కాలేజీ పిల్లవ మరి ఎలా సిగ్గుపడుతుందా చూడండి. ఏమా వామ్మది గట్టిగేహారా? మా ఊళ్ళో వామ్మేసి బజ్జీలు అయితే తింటే మధ్య పోత మరి వేసామండి. ఈ మధ్యన క్రికెట్ పిచ్చ సినిమాలు కూడా బాగా పట్టిందండి. మన తెలుగు హీరోలు అది కప్పుకొట్టారు చూసారా? చూడలేదు. మీరు ఏం అడిగినా లేదంటే కాదండి అంటారేమోనే. దేని గురించి? విజయవాడ ఉమ్మగారింట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండటానికి ఇల్లు, పడుకోవడానికి మాంసం, తింటానికి కాంసం ఇచ్చారు. ఇప్పుడు మండపాలు అయ్యి, లైటింగ్లు అయ్యి, సెట్టింగ్లు అయ్యి ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళి అన్నారు. ఎంతసేపుగా చుట్టేస్తున్నారు హిందే. ఇంతకీ మీరు? నా పేరు రామ్మోహన్ రావు అండి. అందరూ రాముని పిలుతారు. పెళ్లి కూడా సినిమా మీకు వరుసగా బాబా బ్రదర్ అవుతాను. మగ పెళ్లి మనిషిని. అంటే పిల్లలు బాగారు బుర్ర తినేస్తున్నాడు మావాడి మీదే. ఎరా అదే బావా, పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుళ్ళు కానిచ్చేస్తున్నారని అడుగుతున్నాను. ఆయనకి నాకు లేని బాధ నీకెందుకు బావ? అదే మగ పెళ్ళోడు కదా బా. ఒకటి చెప్పా, ఆడమ్మగా కలిసిందామని ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి ఎందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసుగా. అదేంటి బావ పెళ్లి ఎందుకు అంటావేంటి? పెళ్లి చేసుకోకపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా అవుతారు?
అయితే వాళ్ళ ఇంటికో మన ఇంటికో పిలిచి తాళి కట్టించచ్చు కదా. ఇది మరీ బాగుంది. మీరే పెళ్లి చేసేసుకుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలను జనాల కలిసి తెస్తుంది. ఇప్పుడు చేస్తుంది అదే కదా బావ, గుళ్ళో నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా. ఏమంటే దీన్నే పెళ్ళంటే వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రి పగలో తెలియనంత లైటింగ్లు పెట్టి 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాన్నేమంటారా? మాకింత ఉందని పబ్లిక్ లో డప్పు కొట్టు కూడా ఉంటారు. పెళ్ళంటే సాంప్రదాయం బావ, ఆడంబరం కాదు. మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే. మన కొబ్బరాకు పందిరి మనమే వేసుకోవాలి, మన వాళ్ళని మనమే పిలిచి ఆకేసి వడ్డించాలి. అయిన వాళ్ళందరం ఒక్క చోట చేరి ఒక్కొక్క పని తల మీద వేసుకుని సొంత పనులు చేసుకోవాలి. అత్తయ్యలు, మామయ్యలు, పిన్నులు, బాబాయ్లు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతిలాగా సంబరంగా చేసుకునేదారా పెళ్ళంటే. ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది, పెత్తనం ఇంకోటిది. ఎవడో వచ్చి అర్థం పర్థంలో డెకరేషన్లు చేస్తాడు, ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వడ్డిస్తాడు. మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుమంటూ వెళ్లి తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది బావగారు. ఏం కర్మ బావగారు ఇది. మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పేసిందండి. ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే 3 ముళ్ళు 7 అడుగులు ఉండాలి గాని భోజనాలకి ఇంత అయింది, ఆర్భాటాలకి ఇంత అయిందని ఉండకూడదురా. వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు, నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి. ఈయన మన ఇంటికి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలు ఎగరేసుకొని తిరగాలి. అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా, మన కోసం రావాలి. ఇప్పుడే వస్తాను బావగారు. మా వాడు చుట్టాలు ఎవరు వస్తున్నారట, రిసీవ్ చేసుకోవాలి. రేయ్ నువ్వు బాగాని చూసుకో. సరే బాబు. రాము నువ్వు బదా. వస్తున్నాను బా. ఏంటి బాబు గొడవ? పెళ్ళొద్దంటున్నారా? చెప్పు. బయట పందిట్లో మన రాంబాబు కూడా 25 మంది కుర్రలు వేసి కూర్చున్నాడు, నువ్వు అను. అల్లుడు గారు వచ్చి పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య, ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం, ఆ ఇంటి పేరు నా కూతురికి దక్కుతుందని గర్వంగా ఉంది. నీ మొహానికి మళ్ళీ డాన్స్. నవ్వరా నవ్వు, నాకెందుకో ఇదే నీ జీవితంలో ఆఖరి నవ్వు అనిపిస్తుంది. హాయ్ డార్లింగ్, నువ్వు ఇప్పుడు ఐలవి చెప్పినా నేను ఓకే చెప్పలేను, ఎందుకంటే రేపే నా పెళ్లి. ఓవర్ చేయకు. ఈ ఎక్స్ట్రాలకే సూర్యమావికి డౌట్ వస్తుంది. సూర్యమావ ఎవరు? ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా నాన్నగారి పక్కన. నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా వెనకాలే తిరుగుతున్నాడు. అక్కడేం చేస్తున్నాడు? పాత సినిమాలో క్లబ్ డాన్సర్ విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు. ఇదో చేశారా? యాక్చువల్లీ వద్దు, ఏం చేయకు. స్టే కామ్. ఓకే బాయ్. నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంట్రా? ఎవడో ఒక బకరాగాని పట్టుకుంటాం గానీ. నువ్వా? ఆహా. వదిన గారు ఉన్నారమ్మా? డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు, పర్లేదు వెళ్ళండి. డబ్బులకి చీరలు మార్చుకోవడమా? రండి వదినా, మంచి టైంకి వచ్చారు. ఒక హ్యాండ్ తగ్గింది. అది డబ్బులకి చీరలని తనేదో 201 స్కోరు, డ్రాప్ 20, మిడ్ డ్రాప్ 40, గేమ్ కు 1000. లక్ష్మక్క లిస్ట్ లో ఉంది. ఆవిడ మీద ఎక్కువ చెప్తా. కన్ఫ్యూజ్ అవ్వకండి, డబ్బులకి శారీస్ చేంజింగ్ అంటే ప్యాకాట్ కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది. లేకపోతే ఈ మగాళ్ళు మనల్ని ప్యాక్ ఆడినేస్తారా? నాకు పేకాట రాదండి. రాకుండా ఆడితేనే డబ్బులు వస్తాయి వదినా. ఆట తెలిస్తేనే లెక్కలేసి ఆడి బొక్క బోర్లో పడతాం. లేదండి, అది ప్రధానం చీర ఇంకా రాలేదు. టైలర్ మీకేమైంది? చీర వస్తుంది వదినా, మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి. పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా? నీకు విషయం తెలియదు కదా, ప్రమీలక్క ఆయన చూడటానికి గంభీరంగా ఉంటాడు. ఆ ఎమ్మి కొంగు పట్టుకొని వదులుతాయి కదా. అన్నీ తెలుసు, ఇక మాటలాపి ముక్కే. ఆ లోకులు కొంగలక్క బయట తంటంలా. కొంగలు కాదు మ్యామ్, కాకులు. ఈ తెలుగు భాష నా ఇష్టం, అన్నిటిలో ఏలు పెట్టద్ది. ఎట్నే బీపీస్ వచ్చేది. అబ్బా, ఈ నగలేంటో, ఈ 200 kg చీరలేంటో, ఈ పెళ్ళేంటో. తెల్లారితే పెళ్లి. రేపు నేను 9 లేస్తాను. కాళ్ళు అసలే నొప్పులు. నువ్వే పెళ్లి కూతురువి. మాకు తెలియదు మరి. నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని బేబకుని పంపకు. పాప అది పెట్టుకో, పీప ఇది పెట్టుకొని చంపుతుంది. మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడి పనులు చేయరు. నా పనులు నేనే చేసుకోగలను. నీ పనులే కాదు, వాళ్ళ పనులు కూడా నువ్వే చెయ్యాలి. మాకింకేం పని లేదు మరి. అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మారం చేయకు. ఓయ్ ప్రమిళాదేవి, ఇటు తిరుగు. ఆ ఏడుపేంటి బాబు? అంతా నీ వల్లే. నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు? 2 నెలలు ముందే పుట్టేశావు. ఇంతున్నావు.
ఎత్తుకోవాలంటేనే భయం వేసేది. నువ్వు పుట్టిన 4 రోజుల వరకు బ్రతుకుతావా లేదో చెప్పలేవన్నారు డాక్టర్లు. నీకేమన్నా అయ్యుంటే? అది ఇప్పుడు గుర్తు చేరుస్తున్నావా? నోర్మయ్, విక్రిస్తున్నావా? పో, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. ఓ అదా నీ గోలా. పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా? ఈ తింగర్ మాటలకే నాకు భయం వేసేది. ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మగా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నావు. తెలిసి తెలిసి అక్కడ ఎవ్వరు మనసు బాధ పెట్టుకున్నానా? రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు. తల్లి గాని సరిగ్గా పెంచలేదంటారు. జాగ్రత్తమ్మా. సౌర్య రే ఫోన్ రా. దివ్యానా ఈ టైం ఎన్ని కాల్స్ అండ్ మెసేజ్ ఏంటి? షిట్. ఈ పెళ్లి చేసుకోలేను శౌర్య, నా వల్ల కాదు. ఇదంతా ఒక పెద్ద అబద్ధం, మోసం. ఐఎమ్ సారీ. నేను వెళ్తున్నా. డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. షిట్, ఇదేంట్రా? నువ్వు చెప్పింది కరెక్టే. 100% ఇదంతా అబద్ధం, మోసం, కరెక్ట్ కాదు. ఆ రోజు మనం మాట్లాడుకుంది ఏంటి? అబ్బా కంప్లీట్గా విను. ఫస్ట్ నీకు నాకున్న కామన్ ప్రాబ్లం ఏంటి? పెళ్లి, రైట్? మన ఇద్దరం స్కెచ్ చేసుకుని బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనలో వదలట్లేదు, రైట్? అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం. వాట్? పూర్తిగా విను. మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అని ఒకటి ఉంది. పెళ్ళాక టూచ్ అనుకుంటే 6 నెలల్లో డివోర్స్ ఇచ్చేస్తారు. వాడిని నమ్మితే సూసైడే నీకు. మొన్నేమో పెళ్లి చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు. ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళందరూ డప్పు కొట్టుకుంటూ తిరగరు, కామ్గా ఇలాగే చేస్తారు. నువ్వు వీడికి నువ్వు అంటే ఆ బట్టల షాప్ కూడా నీకు గతి. ఆలోచించుకో. ఓకే, బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్సెప్టెడ్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ పెళ్ళి అబద్ధం కదా, ఆపేద్దాం. మన పేరెంట్స్కి నిజం చెప్పేద్దాం. కంగారు పడకు. ఈ పెళ్లి ప్లాన్ అంతా నాదే అని తప్పు నా మీద తీసుకుంటాను. దీంతో నీకు సంబంధం లేదని చెప్తాను. నేనే కన్విన్స్ చేసి ఒప్పించాను కూడా చెప్తా. యూ డోంట్ వర్రీ. మహా అయితే నన్ను ఏం చేస్తారు? తిడతారు, లేకపోతే 2 పీకుతారు. పర్లేదు, 4 రోజులు అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత నేనేమీ అడగకుండా ఎవరినో గురించి పెళ్లి చేస్తారు, అంతే కదా? ఆ పిల్ల అబద్ధం కదా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనుకుంటాడు అబ్బాయి, అది మోసం కదా? లైఫ్ లాంగ్ ఒకరినొకరు మోసం చేసుకుంటే బతకాలి. ఇస్ దిస్ వాట్ యు వాంట్? ప్రపంచం మొత్తానికి అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడుకున్నాం. ఇది ఎవరిని మోసం చేయడానికో బాధ పెట్టడానికో కాదు. దిస్ ఇస్ అవర్ లైఫ్, డామ్ ఇట్. పోనీ మనకు ఇప్పుడే పెళ్లి వద్దని మేము పేరెంట్స్కి డిసైడ్ చేసి చెప్పినా వాళ్ళు వింటున్నారా? ఆగుతున్నారా అసలు? ఒక తందతో ఇంకోటి. ఆ రోజు నువ్వే అన్నావు కదా, మన లైఫ్ గురించి మనకు డిసైడ్ చేసుకునే రైట్ లేదా అని. అన్నావా లేదా? మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. పేరెంట్స్కి కావాల్సిన పెళ్లి చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన ఫ్రీడమ్, అందుకే డివోర్స్. మన లైఫ్ గురించి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం దివ్య. ఇందులో మనం ఎవరి గొంతులు కోయట్లేదు, ఎవరిని చంపట్లేదు. ఐఎమ్ క్లియర్. నీకు నీ లైఫ్ కావాలంటే ట్రస్ట్ మీ, ఇదొక్కటే దారి, ఏమీ అవ్వదు. నన్ను నమ్ము.